హలో అండి. అస్సలాము అలైకుం. నమస్తే. గుడ్ మార్నింగ్. హౌ ఆర్ యూ ఆల్? ఎలా ఉన్నారండి అందరూ? ఐ హోప్ యూర్ ఆల్ డూయింగ్ గ్రేట్. సో, ఈ వ్లాగ్ వచ్చేసి నేను ఆఫీస్ నుంచి స్టార్ట్ చేస్తున్నాను. లంచ్ అయిపోయింది ఇప్పుడే. బటర్ మిల్క్ తాగుతున్నా అనమాట. ఏసీ పరిస్థితి ఎలా అయిపోయిందంటే ఇది నా నెత్తి మీదే ఉంటది. ఆఫ్ చేస్తేనేమో వేడిగా ఉంటది. ఆన్ చేస్తేనేమో 5 మినిట్స్‌లో చలేస్తా ఉంటదనమాట. సో, ఇప్పుడు వ్లాగ్ స్టార్ట్ చేస్తున్నాను కదా! ఇంటికి బయలుదేరుతాను. వెళ్తూ కొంచెం గ్రోసరీస్ అండ్ వెజిటబుల్స్ తీసుకునే పనుంది. అవన్నీ తీసుకొని ఇంటికి వెళ్ళి నేను మీల్ ప్రెప్ చేస్తా అనమాట. ప్రాపర్‌గా మీల్ ప్రెప్ చేసుకోవడం వల్ల మన పని చాలా ఈజీ అయిపోతది. కష్టపడకుండానే వంట అయిపోతది. పిల్లలకి బాక్స్ పెట్టాలన్నా, హస్బెండ్‌కి బాక్స్ పెట్టుకోవాలన్నా, లేదా మనం ప్రాపర్ ఫుడ్ తినాలి అన్నా గానీ మీల్ ప్రెప్ బాగా యూజ్ అవుతది. మన ఛానల్‌లో కూడా మీల్ ప్రెప్ వీడియోస్ అంటే అందరికీ చాలా ఇష్టం అనమాట. సో, నేను కూడా అంతే ఎవ్రీడే బాక్స్ తెచ్చుకుంటాను. అండ్ అస్సలు బయట తినను. 99% నేను బయట తినకుండా ఉండడానికి ట్రై చేస్తాను. ఎప్పుడైనా ఇంకా ఎమర్జెన్సీ లేదా ఏమన్నా అకేషన్ ఉండి బయట నుంచి తెప్పిస్తే తప్ప ఐ డోంట్ లైక్ ఔట్ సైడ్ ఫుడ్. అండ్ ఇంకా ఇప్పుడు సమ్మర్ కాబట్టి నేను ప్రాపర్‌గా వెజిటబుల్ జ్యూసెస్ అండ్ ఇమ్యూనిటీ షాట్ అండ్ ఇలా బటర్ మిల్క్ తాగడము. వచ్చేటప్పుడు కూడా నేను గ్లాస్ తాగేసి వచ్చాను. మళ్ళీ ఒకటి టంబ్లర్ తెచ్చుకుంటా అనమాట. సో, ఇలా చాలా కేర్‌ఫుల్‌గా ఉండాలి. సో, ఇప్పుడు మీరేం చేయండంటే, వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. అండ్ నేను ఏవైనా స్కిప్ చేసుంటే, అవి గూడా మీరు కామెంట్స్‌లో పెట్టొచ్చు. ఇది ఇలా చేస్తే ఇంకా బావుంటది. అలా గూడా పెట్టండి. అందరికి కూడా యూజ్ అవుతదనమాట. సో, ఓకేనా? ఇంకా వీడియో ఇక స్టార్ట్ చేసేస్తున్నాను. ఐ డోంట్ థింక్ నేను ఈ వీడియోని ఒక్కరోజే చెయ్యలేను. ఎందుకంటే ఇట్స్ ఎ లాట్ ఆఫ్ వర్క్. మీరు గూడా ఆ ప్రెషర్ తీసుకోకుండా సాటర్డే, సండే లేదా ఫ్రైడే, సాటర్డే అలా 2 డేస్ దీనికి స్పేర్ చేయాలనమాట మీల్ ప్రెప్‌కి. అప్పుడే మన వీక్ అంతా కూడా ఈజీగా ఉంటది. సో, ఓకేనా? ఇంకా వీడియో స్టార్ట్ చేసేస్తున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్. సో, నేనింకా వెజిటబుల్స్ అండ్ కొన్ని గ్రోసరీస్ తెచ్చుకున్నానండి. ఫస్ట్ అయితే ఈ పచ్చిమిర్చి మొన్నటివన్నమాట. మొన్నేమో జస్ట్ స్టెమ్స్ తీసి పెట్టేసాము. కానీ ఇంకా ఇప్పుడు వాష్ చేసి పెడుతున్నాను. అలానే కూరగాయలైనా, ఫ్రూట్స్ అయినా మనం సేఫ్‌గా వాష్ చేయాలి అంటే బేకింగ్ పౌడర్ కొద్దిగా వేయాలన్నమాట. ఇది నేను బల్క్‌లో తెప్పించాను అమెజాన్‌లో. ఒక 2 స్పూన్స్ వేసుకున్నామనుకోండి దాని మీదున్న పెస్టిసైడ్స్, మురికి అన్నీ పోతాయన్నమాట. తర్వాత కొద్దిసేపు అట్లా నానబెట్టేసి మళ్ళీ ఫ్రెష్ వాటర్ వేసుకొని ఇంకా అందులోంచి తీసి ఈ స్పిన్నర్‌లో వేస్తున్నానండి. యాక్చువల్‌గా ఇదొచ్చేసి సాలడ్ స్పిన్నర్ అనమాట. కానీ మీల్ ప్రెప్‌కి ఇలా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఏవైనా గానీ మనం నీళ్లు ఫాస్ట్‌గా పోవాలి అంటే ఇందులో వేసేసుకొని ఒకసారి స్పిన్ చేసేసామంటే ఎక్సెస్ వాటర్ అంతా పోతాయి అండ్ ఇంకా నీట్‌గా స్టోర్ చేసి పెట్టుకోవచ్చు. ఇంతకుముందు మనం కరోనా టైంలో ఇలా వాష్ చేసి పెట్టుకునే వాళ్ళం కదా! అప్పుడు నాకు చాలా అనిపిచ్చేది. ఎందుకంటే వాష్ చేసేసి ఫ్రిడ్జ్‌లో పెట్టడం వల్ల రెడీ టు కుక్ లాగా ఉంటాయన్నమాట. మళ్ళీ వాష్ చేయడము అలా ఏమీ ఉండవు. అలానే వీటి మీద చాలా పెస్టిసైడ్స్ ఉంటాయి. పచ్చిమిర్చి చూడండి బయటే కాస్తాయి కదా! అలానే ఆకుకూరలు గూడా మా పక్కనే పొలాలుంటాయన్నమాట మా ఇంటి పక్కనే. సో, జస్ట్ ఇట్లా పాలకూర ఇవన్నీ గూడా ఇలా నేల మీద ఉంటది అండ్ వాళ్ళు ఇలా మందు కొట్టుకుంటూ ఎళ్తారనమాట. సో, ఆకుల మీద ఎంత ఉంటది. అవన్నీ గూడా పోవాలి అంటే బాగా వాష్ చేసుకోవాలి. అలానే నేను ఇందాక చెప్పిన బేకింగ్ పౌడర్ ట్రై చేసి చూడండి. చాలా బావుంటది. బల్క్‌లో మనకు తక్కువే పడతది. 1/2 కిలో, 1 కిలో కొన్నామనుకోండి తక్కువే పడతది. సో, ఇంకొకటి నేను వాష్ చేసి పెట్టడానికి ప్రిఫర్ చేసేదేంటంటే కరివేపాకు. సో, ఇది ఇలా ఎక్కువ తెచ్చేసి చక్కగా వాటర్‌లో వేసేసి సేమ్ మళ్ళీ ప్రతి వాషింగ్‌లోనూ నేను బేకింగ్ పౌడర్ అయితే వేసేస్తాను. వేసి కొద్దిసేపు పక్కన పెట్టాలి. ఎందుకంటే వర్షం పడిందనుకోండి వాటి మీద ఎంత బురద అంతా అక్యుములేట్ అయిపోయి ఉంటది కదా! సో, అది త్వరగా పోదనమాట. అందుకనే కొద్దిసేపు వదిలేయాలి. నేనైతే ఒక 15-20 మినిట్స్ వదిలేస్తా. తర్వాత మళ్ళీ వాటర్ చేంజ్ చేస్తా అనమాట. 2, 3 సార్లు వాటర్ చేంజ్ చేయాలి లీఫీ వెజిటబుల్స్‌కైతే. యాక్చువల్‌గా కొత్తిమీర పని లేదు నాకు. ఎందుకంటే మొన్ననే నేనిలా పొడుగుగా కట్ చేసుకుంటానండి. మరీ సన్నగా చెయ్యను. జస్ట్ రూట్స్ తీసేసి ఇలా పెట్టేసుకున్నా అనమాట. సో, కొత్తిమీరని నేను వాష్ చేయలేదు. ఎందుకో కొత్తిమీర వాష్ చేస్తే త్వరగా పాడవుతుంది. కానీ మిగిలినయన్నీ గూడా నాకు వాష్ చేయడమే ఇష్టమండి. ఇప్పుడు నేను కరివేపాకు క్లీన్ చేస్తున్నా గదా! ఈ స్పిన్నర్‌లో వేసిన తర్వాత ఎక్సెస్ వాటర్ అంతా ఫాస్ట్‌గా పోతది. ఆ తర్వాత మా బాల్కనీలోనే ఒక టవల్ వేసేసి దీన్ని ఆరబెట్టా అనమాట. ఇప్పుడు బాగా వేడిగా గూడా ఉంటుంది గదా! త్వరగా ఆరిపోయింది. అండ్ ఒక గంట తర్వాత తీసేసి స్టోర్ చేసేసాను. ఇది నాకు 3 వీక్స్ దాకా వస్తది. ఇంకా ప్రతిసారి గూడా వాష్ చేసే అవసరం ఉండదనమాట. పని ఫాస్ట్‌గా అయిపోయినట్లు ఉంటది నాకు అలా ఉంటే. అండ్ ఇదొచ్చేసి మా అత్తగారు పెట్టిన కొరివికారం పచ్చడండి.
సో దీన్ని పండుమిర్చి పచ్చడి అని కూడా అంటారు కదా, మేమైతే కొరివికారం అంటాము. సో ఇది కొద్దిగా ఉంది, ఇంకా సరే తాలింపు పెట్టేద్దాము అనేసి తాలింపు వేస్తున్నాను. మా ఇంట్లో అయితే అన్ని రకాల పచ్చళ్ళు పెడుతూనే ఉంటామండి, చాలా పచ్చళ్ళు ఉంటాయి, మాకు కూడా ఇష్టం అనమాట. ఎప్పుడైనా కానీ చట్నీ లేదు అన్నప్పుడు పచ్చడితో తినడం ఈజీగా కూడా అనిపిస్తుంది. అలానే దోశల్లోకి చట్నీ లేనప్పుడు ఇలా పండుమిర్చి పచ్చడిలో కొద్దిగా కర్డ్ యాడ్ చేసి దాన్ని బాగా కలిపారంటే ఒక మంచి డిప్ లాగా తయారవుద్ది, దోశల్లోకి చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి, ఎప్పుడూ రెగ్యులర్గా పచ్చడే కాకుండా. సో ఇంకా చల్లారిన తర్వాత ఒక జార్లో తీసేసి పెట్టేస్తాను, పక్కన పెట్టేశాను. అండ్ టొమాటోస్ కూడా నాకు వాష్ చేసి పెట్టుకోవడం చాలా ఈజీ అనిపిస్తుంది. ఎప్పుడైనా కానీ నేను ఆఫీస్ నుంచి వచ్చాను, నాకు చాలా ఆకలేస్తుంది, సో ఇంకా శాండ్విచ్ చేసుకోవాలి అంటే, ఇప్పుడు ఇవన్నీ పనులు మళ్ళీ చేసుకోవాలి అంటే నేను బద్దకిచ్చేస్తాను. శాండ్విచ్ చేసుకోకుండా ఏదైతే హ్యాండీగా ఉందో, లైక్ బిస్కెట్స్ ఉన్నాయి లేదా ఏవైనా చిప్స్ ప్యాకెట్స్ ఉన్నాయి, అలాంటివి ఉన్నాయనుకోండి, ఐ ప్రిఫర్ దట్ కదా. అలా కాకుండా వెజిటబుల్స్ అండ్ ఫ్రూట్స్ అన్నీ కట్ చేసి ఉండడం వల్ల మనం ఫాస్ట్గా తినగలుగుతాము. దో అప్పుడు కడగడానికి 2 నిమిషాల టైమే పడుతుంది, బట్ స్టిల్ ఒకసారి ఇది ట్రై చేసి చూడండి, ఎంత ఈజీగా అనిపిస్తుందో లైఫ్ మనకి. సో ఇలా గ్లాస్ జార్లో పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేసాను అనమాట. ఇంకా టొమాటో కూడా అంతే, ఆరిపోయాయి, వాటిని ఇలా ఓపెన్గా బాస్కెట్లో వేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. సో నేను శాండ్విచ్ చేసుకోవాలనుకున్న ఏదైనా కానీ ఎంత క్విక్గా అవుతుందంటే, ఇప్పుడు సపోజ్ నేను శాండ్విచ్ చేసుకుందాం అనుకున్నాను అనుకోండి, ముందు ప్యాన్ నేను ఆన్లో పెట్టి స్టవ్ మీద, తర్వాత వెజిటబుల్స్ కట్ చేయడం స్టార్ట్ చేసేయచ్చు. హార్డ్లీ 5-10 మినిట్స్లో నాకు ఒక హోల్సమ్ స్నాక్ అయ్యి రెడీగా ఉంటుంది, అన్ని వెజిటబుల్స్ కట్ అయ్యి ఉంటాయి కాబట్టి. సో పచ్చిమిర్చి కూడా స్టెమ్స్ ఖచ్చితంగా తీయాలండి, అప్పుడే మనకి బాగుంటాయి. ఇవైతే నాకు 1 మంత్ వరకు కూడా అసలు ఏమీ స్పాయిల్ అవ్వవు, చక్క వంట చేసుకోవచ్చు అనమాట. చాలామంది మీల్ ప్రెప్ అంటే అన్ని వెజిటబుల్స్ కట్ చేసి పెట్టుకోవడం మాత్రమే మీల్ ప్రెప్ అనుకుంటారు, కానీ క్లీన్ చేసి పెట్టుకోవడం కూడా మీల్ ప్రెప్పే. ఇంకా మనకి ద ఇండస్ వ్యాలీ బ్రాండ్ నుంచి 2 ఐటమ్స్ వచ్చాయండి ఈసారి. ఈ కుక్కర్ వచ్చేసి 5 లీటర్స్ అనమాట, నా దగ్గర 2 లీటర్స్ది 3 లీటర్స్ ఉంది ఈ టైప్ది, బట్ 5 లీటర్స్ది లేదు, వెడల్పుది కావాల్సి ఉండే నాకు, అందుకని ఇది తెప్పించాను. ఎస్పెషల్లీ మటన్ కర్రీకి కావాల్సి ఉండే అనమాట. ఎంత బరువుగా ఉందో తెలుసా, అసలు పర్ఫెక్ట్గా ఉంది సైజ్ కూడా, అండ్ బాటమ్ కూడా సూపర్ హెవీగా ఉందన్నమాట. పొడుగు కుక్కర్లో ఏంటంటే పీసెస్ మ్యాష్ అయిపోతూ ఉంటాయి, అందుకే వెడల్పు కుక్కర్ తెప్పించాను. అండ్ ద ఇండస్ వ్యాలీ బ్రాండ్ నుంచి నేను ఎప్పుడు వాడుతూనే ఉంటాను, మనకి రెగ్యులర్గా ఇక్కడి నుంచి వస్తూనే ఉంటాయి. అండ్ ఇది వచ్చేసి క్యాస్ట్ ఐరన్ది, దీన్ని పనియారం ప్యాన్ అని కూడా అంటారు, అప్పం ప్యాన్ అని కూడా అంటారు, మనం గుంట పునుగులు వేసుకోవచ్చు దీంట్లో. అండ్ ఇవి వచ్చేసి బ్యాక్లైట్ హ్యాండిల్స్ అండి, సో వేడిగా ఉండకుండా ఇలా పట్టుకోవడానికి వీలుగా అనమాట. దీనికైనా వాడుకోవచ్చు, వేరే వాటికి కూడా ఇవి ఇలా పెట్టేసుకొని యూజ్ చేసుకోవచ్చు. సో చాలా బాగా వచ్చింది. ఇందులో అయితే నేను సాంబార్ పెట్టాను, అండ్ నెక్స్ట్ డే మార్నింగే ఇలా పునుగులు కూడా వేసాను అనమాట. చాలా బాగా వచ్చాయి, హెల్త్ కూడా మంచిది. అండ్ అన్నీ కూడా నా దగ్గర ఇండస్ వ్యాలీవే ఉన్నాయన్నమాట. సో మన వాళ్ళు ఇంకా కొనుక్కోవాలి అంటే మీకు తక్కువ ప్రైస్ అవ్వడం కోసం కూపన్ కోడ్ కూడా ఉందండి, షాకిరా 12 అనే కూపన్ కోడ్ మీరు యూజ్ చేసినట్లయితే ద ఇండస్ వ్యాలీ బ్రాండ్ నుంచి మీరు ఎంత పర్చేస్ చేసినా కానీ మీకు 12% ఆఫ్ వస్తుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేను స్నాక్స్ చేస్తున్నాను. ఇవి వచ్చేసి ప్లెయిన్ కార్న్ఫ్లేక్స్ అండి, వీటిని నేను డీప్ ఫ్రై చేస్తాను, తర్వాత కొద్దిగా ఉప్పు అండ్ కారం యాడ్ చేస్తాను. సో ఇంకా చాలా మంచి స్నాక్ అనమాట, డీప్ ఫ్రైడే, బట్ స్టిల్ ఇంట్లో 1 టైమే నేను ఈ ఆయిల్ని యూజ్ చేస్తాను, 2-3 సార్లు డీప్ ఫ్రైలు చెయ్యను దీంట్లో. సో మంచి ఆయిల్ కాబట్టి బయటితో పోలిస్తే చాలా హెల్దీగానే ఉంటుంది, పిల్లలకైనా బాగుంటుంది. నేను మా అబ్బాయికి ఇవి హాస్టల్కి కూడా చేసి ఇస్తాను అనమాట, దానివల్ల మంచి స్నాక్ లాగా ఉంటుంది, టీతో పాటు తినొచ్చు. ప్రతిసారి కూడా మరమరాలే అయిపోతూ ఉన్నాయి, హెల్దీ అనేసి ఇద్దరు మరమరాలు కానీ లేదా పాప్కార్న్ కానీ చేస్తూ ఉంటాను. ఇంకా సరే అప్పుడప్పుడు ఇలా కూడా బాగుంటుందని చేస్తూ ఉంటాను అనమాట. దీంట్లో మీరు పెరి పెరి మసాలా కూడా వేసి ఇవ్వచ్చు, పిల్లలకి నచ్చుతాయి. సో నేను ఇంకా అవి చల్లారడానికి పక్కన పెట్టేసి మరమరాలు కూడా చేస్తున్నా అండి, అంటే ఉన్నాయి, ఒక ప్యాకెట్ హాఫ్ యూజ్ చేశాను, ఇంకో హాఫ్ ఉన్నాయి, అవి కూడా చేసి పెట్టేద్దాము అనేసి ఇవన్నీ చేస్తున్నా. లాస్ట్ టైం నేను మరమరాలు మిక్చర్ చేసినప్పుడు కరెక్ట్గా చూపించండి రెసిపీ అన్నారు. సో ఏం లేదండి, ఎండుమిర్చి, జీలకర్ర, కరివేపాకు, పల్లీలు వేసుకోవాలన్నమాట. ఎండుమిర్చిని సన్నగా కట్ చేసి వేసుకుంటే మధ్య మధ్యలో మనం వాటిని తినేయచ్చు కూడా, అందుకని సన్నగా కట్ చేసి వేసుకోండి.
ఆ తర్వాత ఇంకా మరమరాలు వేసేసుకోవాలి. ఇవేంటంటే ముందుగానే కొద్దిగా సాల్ట్ ఉందనమాట ఈ మరమరాల్లో, అందుకే నేను ఎక్కువ యాడ్ చేయలేదు. పసుపు కూడా యాడ్ చేసుకోవాలండి. సో మీరు తీసుకున్న మరమరాలు బాగా మెత్తగా ఉన్నాయనుకోండి, ఫస్ట్ డ్రైగా రోస్ట్ చేసుకొని తర్వాత తాలింపులో వేయండి. నావైతే బాగానే ఉన్నాయి అనేసి నేను డైరెక్ట్ తాలింపులో వేశాను. ఇంకెక్కువ ఏం వేయట్లేదు. దీంట్లో కొంచెం ఉప్పు కారం వేశాను. ఉప్పు సరి చూసుకోండి, ఎందుకంటే ఒక్కోసారి ముందే ఉప్పు ఉంటుంది మరమరాల్లో. అండ్ ఇంకా అవి కూడా చల్లారుతున్నాయి. ఈలోపు ఈ కార్న్‌ఫ్లేక్స్ చల్లారిపోయాయి. దీంట్లో కొద్దిగా ఉప్పు అండ్ కారం యాడ్ చేస్తున్నాను. ఇందులో కూడా ఉప్పు ఎందుకు తక్కువే పడతదండి. మేబీ దాంట్లో న్యాచురల్‌గానే కొద్దిగా సాల్ట్ ఉంటుందేమో. ఇంకేం లేదు, సింపుల్‌గా ఒకసారి ఇలా అన్నిటికి పట్టేలాగా కలిపేసి చల్లారిన తర్వాత మాత్రమే మూత పెట్టాలన్నమాట. ఇవి 2 వీక్స్ అయినా గానీ ఎలాంటి ప్రాబ్లమ్ ఉండదు. మన ఇంట్లో చేసుకున్న ఫ్రెష్ ఆయిల్‌తో చేసుకున్నది కాబట్టి నూనె వాసన కూడా రాదనమాట. ఇంకా మరమరాలు కూడా చల్లారిపోయాయి. ఇవి కూడా ఒక డబ్బాలోకి తీసి పెట్టుకుంటున్నాను. సో ఇలాంటి స్నాక్స్ నేను ఏవో ఒకటి చేస్తూనే ఉంటానండి. బాక్స్‌లో కూడా సైడ్‌కి తీసుకెళ్ళడానికి ఉంటది. లేదంటే ఆఫీస్ నుంచి రాగానే టీ పెట్టేసుకొని ఇవి తినేస్తే కొంచెం పని చేసుకోవడానికి ఓపిక కూడా వస్తదనమాట. ప్రతిసారి మనం పిల్లల కోసం, హస్బెండ్ కోసం, వీళ్ళ కోసమే ఆలోచిస్తా ఉంటాం గదా! అసలు ఫస్ట్ మనకు ఓపిక ఉండాలి కదా! అప్పుడే మనం వాళ్ళకి ఏమైనా చేసి పెట్టగలం. సో నేను ఈసారి ఒక ఇమ్యూనిటీ డ్రింక్ తయారు చేస్తున్నానండి. చాలా సార్లు నా ఫీడ్‌లోకి కూడా వచ్చింది. రీల్స్‌లో అయితే ఏంటి, షార్ట్స్‌లో అయితే ఏంటి. ఎప్పుడు చేయలేదు. ఫస్ట్ టైం చేస్తున్నాను. దీనికోసం అల్లం అండ్ పచ్చి పసుపు, ఉసిరికాయలు తెప్పించా అనమాట. ఇవి నేను మార్నింగే వాటర్‌లో వేసి పెట్టాను. ఎందుకంటే వీటికి చాలా మురికి ఉంటది. అదంతా పోవాలి అనేసి. దాదాపు 4, 5 సార్లు వాటర్ మారుస్తూ ఉన్నాను. అండ్ 4, 5 గంటలు అలా వాటర్‌లోనే ఉంచా అనమాట. ఫ్రెష్‌గా ఉన్నాయి. ఇవి మంచిగా క్లీన్ అయిపోయాయి. సో అల్లం ఒక 100 గ్రామ్స్, ఈ పచ్చి పసుపు వచ్చేసి ఒక 50 గ్రామ్స్ అనమాట. అండ్ ఈ ఉసిరికాయలు. సో నేను మీకు క్వాంటిటీ కూడా చెప్తాను, ఎలా నేను ఏ రేషియోలో తీసుకున్నాను అనేసి. నా ఐడియా ఏముండే అంటే, ఒక ఉసిరికాయ అండ్ కొద్దిగా అల్లం, ఒక పీస్ అల్లం, ఒక 2 పీసుల టర్మరిక్, ఇలా రావాలి డ్రింక్‌లో అన్నట్లుగా తీసుకున్నాను. అన్నీ సన్నగా కట్ చేసుకున్నానండి. ఇవి యాక్చువల్‌గా ఎవ్రీడే ఫ్రెష్‌గా కూడా చేసుకోవచ్చు. ఆ ఉద్దేశంతోనే తెచ్చా. బట్ తర్వాత నాకు అనిపించింది ఏంటంటే, ఇవి పాడైపోతా ఉంటాయన్నమాట. అలానే ఇవి సీజనల్‌వి. ఉసిరికాయలైనా గానీ, అలానే పసుపు, ఇవి ప్రతి సీజన్‌లోనూ దొరకవు. త్వరగా కూడా పాడైపోతాయి. అందుకే ఇంకా చేసి పెట్టేస్తున్నా. దీంట్లో కొద్దిగే వాటర్ యాడ్ చేయాలండి. జస్ట్ మెదగడం కోసమే. ఎక్కువ వాటర్ యాడ్ చేయొద్దు. ఎందుకంటే మనం కాన్సంట్రేటెడ్ జ్యూస్ తీయాలి దీని నుంచి. సో చక్కగా మెదిగిన తర్వాత ఇలా ఒక క్లాత్ వేసేసుకొని, ఇది చూసారా పేస్ట్ లాగా ఉంది, లిక్విడ్ లాగా లేదు. సో ఇలా తీసేసుకోవాలన్నమాట. తీసుకొని చక్కగా పిండేసుకోవాలి. చాలా వచ్చిందండి వాటర్ అసలు. తక్కువ వేసినా గానీ ఇది నీట్‌గా మెదిగిందనమాట. పల్ప్‌ని ఇంకా తీసేసా నేను. పల్ప్‌లో ఏం లేదు. ఆ తర్వాత నేనింకా ఇలా ఐస్ క్యూబ్ ట్రేలో పెట్టేసి ఫ్రిడ్జ్‌లో పెట్టేశాను. ఒక నైట్ మొత్తం ఫ్రిడ్జ్‌లో ఉన్న తర్వాత ఈ ఐస్ క్యూబ్స్ అన్నిటిని గూడా మళ్ళీ తీసేసి ఒక జార్‌లో వేసేసుకోవచ్చు. యాక్చువల్‌గా నా బేసిక్ ఐడియా ఏంటి అంటే, ఈ ఐస్ క్యూబ్స్ అన్నీ రెడీ అయిన తర్వాత ఎవ్రీడే మార్నింగ్ ఒక గ్లాస్ వాటర్‌లో ఒక ఐస్ క్యూబ్ వేసేసుకోవాలి. అది కరిగిపోతది. మన ఇమ్యూనిటీ షాట్ అనేది రెడీ అవుద్దనమాట. అయితే మరీ పెద్ద గ్లాస్ వాటర్ తీసుకోకండి. జస్ట్ టీ గ్లాస్ ఉంటది గదా! అంత వాటర్‌లో ఈ ఐస్ క్యూబ్ వేసేస్తే సరిపోతది. సో ఎవ్రీడే అంటే మనం బద్ధకిస్తామండి, చెయ్యము. ప్రాక్టికల్‌గా అవ్వదు. సో అందుకే నేను ఇలా వేసి పెట్టుకుంటున్నాను. ఇప్పుడు ఈ జార్ మొత్తాన్ని నేను ఫ్రీజర్‌లో పెడుతున్నాను. నాకు తెలిసి ఇవి 2-3 వీక్స్ ఈజీగా వచ్చేస్తది. అండ్ ఇంకొకటి, ఈజీగా గ్రేవీ అవ్వడం కోసం ఒక రెసిపీ చూపిస్తాను. రెసిపీ కాదులెండి, ఒక చిన్న ప్రిపరేషన్. ఆనియన్స్ తీసుకున్నాను. ఈక్వల్ క్వాంటిటీలో ఆనియన్స్ అండ్ టొమాటోస్ తీసుకోవాలి. ఎన్నైనా తీసుకోవచ్చు మీరు. ఇలా లైట్‌గా సాటే చేసుకోవాలనమాట. మరీ ఎక్కువగా ఫ్రై అవ్వొద్దు. జస్ట్ ట్రాన్స్‌లూసెంట్ అవ్వాలి. టొమాటోస్ కొద్దిగా మగ్గాలి అంతే. ఆ తర్వాత దీన్ని చల్లారబెట్టి మిక్సీలో వేసుకొని ఫ్రీజ్ చేసుకున్నామంటే, ఏ కర్రీకైనా గానీ, సపోజ్ చోలే రాజ్మా కర్రీ చేస్తున్నాము. నైట్ టైమే మనం చోలే బాయిల్ చేసుకొని పెట్టుకొని, అండ్ ఈ గ్రేవీ మనకి రెడీగా ఉంటే చోలే కర్రీ పిల్లలకి బాక్స్‌లో కూడా పావుగంటలో చేసి ఇవ్వొచ్చనమాట. సో ఇది నేను మరీ ఎక్కువ ఏం పెట్టట్లేదు. థిక్‌గా కూడా చేశా నేను. థిక్‌గా చేయడం వల్ల ఏంటంటే
ఫ్రై అవ్వడానికి ఎక్కువ టైం పట్టదు. అదే మనం ఎక్కువ వాటర్ పోసామనుకోండి చాలా టైం పడుతుంది. మనం యాక్చువల్గా ఇది చేసేదంతా పని ఫాస్ట్గా అవ్వాలని కదా, సో ఇలా థిక్గా చేసుకోవాలన్నమాట. అస్సలు చూసారా కొద్దిగా కూడా కదలట్లేదు. ఇంకా దీన్ని నేను ఫ్రీజర్లో పెట్టేస్తాను. సపోజ్ నేను ఆలు కర్రీ చేయాలి, నాకు పావుగంటే పడుతుంది. ఆలు కూడా బాయిల్ చేసి పెట్టేసుకుంటాను, ఇవి ఎలాగో రెడీగా ఉంటాయి, పావుగంటే పడుతుంది అనమాట. మీల్ ప్రెప్ నేను వారానికి ఒకసారి చేయమని సజెస్ట్ చేస్తా అండి, మరి మంత్లీ ఒకేసారి చేయమని అయితే సజెస్ట్ చేయను. అండ్ మోర్ ఓవర్ ఇంకొకటి బాగా గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు సమ్మర్ కదా కరెంట్ పోతూ ఉంటుంది, సో మీ ఫ్రిడ్జ్ ఇన్వర్టర్కి కనెక్ట్ అయ్యి ఉండేలాగా చూసుకోండి. ఎందుకంటే ఊరికి అలా కరెంట్ పోవడం వల్ల మనం చేసి పెట్టినవన్నీ పాడయ్యే అవకాశం ఉంటుంది అండ్ ఇట్స్ నాట్ గుడ్ ఫర్ హెల్త్. అండ్ ఇప్పుడు వచ్చేసి మనం ఫ్లాక్ సీడ్ పౌడర్ చేసుకుందామండి. ఫ్లాక్ సీడ్స్ ఇలా ఉండడం వల్ల ఏంటంటే డైరెక్ట్గా మనం వంటల్లో వాడలేము, సో అందుకనే మెత్తగా పౌడర్ చేసుకున్నాం అనుకోండి, ఇంకా ఇది అసలు ఇన్విజిబుల్గా ఉంటుంది. పెద్ద టేస్ట్ కూడా దీనికంటూ ఒక టేస్ట్ అంటూ ఉండదు. సో మనం కర్రీస్లో వేయొచ్చు, ఫ్రైస్లో లాస్ట్లో కొద్దిగా యాడ్ చేయొచ్చు అనమాట, స్మూతీస్లో వేసుకోవచ్చు, రాగి జావలో వేసుకోవచ్చు, లేదా అసలు నేను మా ఫ్రెండ్స్ని చూశాను, వాళ్ళైతే రైస్లో కూడా వేసేస్తారనమాట ఉడికేటప్పుడు. అది తెలియదు, ఇంకా అలా రైస్లో ఉండిపోద్ది. పిండి కలిపేటప్పుడు చపాతీ పిండిలో కూడా యాడ్ చేసుకోవచ్చు. సో ఎలాగైనా మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట. అయితే ఫ్రిడ్జ్లో పెట్టండి, ఎందుకంటే ఇది బయట ఉంటే ఆయిల్ స్మెల్ వస్తూ ఉంటుంది, తొందరగా పాడవుతుంది ఫ్లాక్ సీడ్స్ది. అండ్ అందుకని నేను ఎప్పుడు ఇది ఫ్రిడ్జ్లోనే పెడతాను. ఫ్లాక్ సీడ్స్ ఏం కావు, మనం పౌడర్ చేసినప్పుడే ఆ ప్రాబ్లం అనేది వస్తుంటుంది అనమాట. అండ్ ఇందులో ఒక చిన్న స్పూన్ కూడా పెట్టేసాను అనమాట. ఈ జార్స్ అన్నీ కూడా నార్మల్గా బయట ఏమైనా కొన్నప్పుడు వస్తూ ఉంటాయి కదా, గ్లాస్ జార్స్ అయితే నేను అసలు పడేయను, సో వాటిని అలా ఉంచుకుంటా అనమాట. అండ్ మీకు ఒక మంచి టిప్ చెప్తాను, ఇలా చనా ఉంటాయి కదా, బ్లాక్ చనా, వేయించిన శనగలు అంటాం మనం తెలుగులో, వీటిని పౌడర్ చేసేస్తే మనకి సత్తు పౌడర్ తయారైపోద్దండి. ఇది హై సోర్స్ ఆఫ్ ప్లాంట్ ప్రోటీన్ అనమాట. మనం సత్తు పౌడర్ బయట కొంటూ ఉంటాము, చాలామంది సత్తు అంటే శనగపిండి అనుకుంటా ఉంటారు, శనగపిండి కాదు. ఇలా ఈ శనగల్ని ఇలా స్మూత్గా మిక్సీ వేసి చేస్తే దాన్ని సత్తు అంటారు. ఇది హెల్త్కి చాలా మంచిది. దీన్ని చపాతీ పిండి కలుపుకునేటప్పుడు అందులో మిక్స్ చేసేయచ్చు, న్యాచురల్ ప్రోటీన్. లేదు అంటే మజ్జిగలో కూడా ఒక స్పూన్ వేసుకోవచ్చు అండి, ట్రై చేసి చూడండి. ఇది నార్త్ ఇండియా సైడ్ బాగా ఫేమస్ అనమాట, జిమ్కి వెళ్ళే వాళ్ళకు కూడా ఇది చాలా మంచిది. సో ఇలా చేసేసుకొని కూడా మనం డైరెక్ట్గా ఒక జార్లో వేసి పెట్టేసుకోవచ్చు. అంటే బయట కొనుక్కున్నాం అనుకోండి, వీ నెవర్ నో అది రియల్గానే 100%, ఇప్పుడు నేను చేసింది 100% ప్యూర్, బట్ అది 100% ప్యూరా, దాంట్లో ఇంకేమైనా పౌడర్ యాడ్ చేశారా అనేది మనకు తెలియదు కదా. హలో గైస్, సో ఇలా అన్ని ప్రిపరేషన్స్ చేసి పెట్టుకుంటే మనకంటూ కొంచెం టైం ఉంటుంది, ఇలా వాక్ చేయొచ్చు అనమాట. సో నేనైతే ఇలా అసలు కెమెరాలో చూపించకపోయినా కానీ డెఫినెట్గా టు సమ్ లెవెల్ మీల్ ప్రెప్ అయితే నేను చేస్తూనే ఉంటాను. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. సో మీ వైపు నుంచి ఇంకేమైనా ఐడియాస్ ఉన్నాయనుకోండి, అవి కూడా కామెంట్స్లో పెట్టండి, నేను నెక్స్ట్ టైం అవి చేసి చూపిస్తాను, మిగిలిన వ్యూవర్స్కి కూడా యూస్ఫుల్ అవుతాయి కదా. సో ఓకే అండి, మరి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. టేక్ కేర్, బాయ్.